మనం చేసే ప్రతి పనికి 18 మంది సాక్షులుంటారు. నిజం. ఆశ్చర్యంగా ఉంది కదూ! చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవుల యొక్క బలహీనత. కానీ నేను ఒక్కటే కదా ఉన్నాను, నన్నెవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగ సాక్షులు 18 ఉన్నాయి. అవి 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి. వీటిని అష్టాదశ మహాపదార్థాలు అంటారు. ఈ మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మన లోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చును, కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం అసాధ్యం. దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని సాక్ష్యం చెప్పడానికి నోరు లేని పని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యను నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే ప్రతి పనులు మంచైతే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు తప్పవు. అవి ఏవో మరుజన్మకో ఆ తరువాత ఫలిస్తాయని అనుకోకూడదు. ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయి సృష్టి పరిణామక్రమం. అంతరాత్మ అనేది ఒకటి ఉందని ప్రతి మనిషికి తెలుసు. అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పేస్తుంది. ఇది చాలామంది గమనించి ఉంటారు. కానీ ఆవేశం, కోపం, క్షణికావేశంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు. అది అనర్థాలకు దారితీయడం మనందరికీ అనుభవమే. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో, సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా 17 కూడా నిజమేనని గ్రహించగలగడమే వివేకం. నలుగురికి తెలిసేలా దాన ధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా. ఇదే అర్థం. ఈ ఎరుక మనకు కలిగినప్పుడు ఏ మనిషి చెడ్డ పనులు చేయటానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటివారికి సాధ్యమైనంత సహాయం చేయాలని సత్సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనవన్నీ మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు దగ్గరవుతాడు.